హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫినిటివ్స్. సో ముందుగా ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫినిటివ్స్లో మనము యాక్టివ్ ఫామ్లో ఉండే ఇన్ఫినిటివ్స్ మనము చూద్దాము. సో ఈ యాక్టివ్ ఫామ్లో మనకు 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే, 4 టైప్స్ లైక్ సింపుల్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్, కంటిన్యూస్ ఇన్ఫినిటివ్, పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ఫినిటివ్. ఓకే, ఇలా మనకి 4 టైప్స్లో ఉన్నాయి. సో ముందుగా మనము సింపుల్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఈ స్ట్రక్చర్లో వచ్చేసి అంటే మనము ఇన్ఫినిటివ్ ఎలా తీసుకోవాలంటే 2 + v1. ఓకే, స్ట్రక్చర్ వచ్చేసి 2 + v1. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, హీ వాంట్స్ టు డాన్స్. సో ఇక్కడ టు డాన్స్ అనేది ఏంటి, 2 + v1 ఫామ్లో ఉంది. సో ఇక్కడ 2 + v1 ఫామ్లో ఉంటే దాన్ని ఏమంటాము, సింపుల్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్ అంటాం. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఈ ఇన్ఫినిటివ్స్ అంటే ఇవి వర్బ్స్ కాదు. ఓకే, ఇక్కడ ఇవి నౌన్స్లా యాక్ట్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ నాన్ ఫైనైట్ వర్బ్స్. సో నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే అవి చూడడానికి వర్బ్స్ లాగా ఉంటాయి కానీ వర్బ్స్ కావు. ఓకే, సో ఇక్కడ ఇవి నౌన్స్ లాగా యాక్ట్ చేస్తున్నాయి, రైట్? సో హీ వాంట్స్ టు డాన్స్. సో 2 + v1లో ఉంది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు జాయిన్. ఓకే, సో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది ఈ పార్టే. ఓకే, సో ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది, 2 + v1. సో 2 + v1 ఫామ్లో ఉంటుంది సింపుల్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు జాయిన్ ద కాలేజ్. ఓకే, సో నేను కాలేజ్లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఓకే, రైట్, అంటే ఇంకా ఇది యాక్షన్ కాలేదు, యెట్ టు హ్యాపెన్. సో సింపుల్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్ అంటే యెట్ టు హ్యాపెన్, ఇంకా అవ్వబోతుంది, ఇంకా కాలేదు అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ కంటిన్యూస్ ఇన్ఫినిటివ్. సో కంటిన్యూస్ ఇన్ఫినిటివ్లో ఈ ఇన్ఫినిటివ్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 2 + b + v1 + ing. ఓకే, సో v1 + ing ఫామ్లో ఉంటుంది. 2 + b + v1 + ing. ఎగ్జాంపుల్ వచ్చేసి హీ సీమ్స్ టు బీ వర్కింగ్ హార్డ్. ఓకే, అంటే అతన్ని చూస్తే చాలా కష్టపడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, చాలా కష్టపడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, టు బీ వర్కింగ్ హార్డ్ ఇలా. ఓకే, టు బీ వర్కింగ్ హార్డ్, సో కష్టపడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది సీమ్స్ అంటే, రైట్? హీ ఈజ్ ప్రిటెండింగ్ టు బీ రీడింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, టు బీ వర్కింగ్, టు బీ v1 + ing, టు బీ రీడింగ్. సో హీ ఈజ్ ప్రిటెండింగ్ అంటే ఏంటి అంటే నటించడం. ఓకే, రైట్, అంటే నిజంగా అలా చేయకుండా ఏదో నటిస్తూ ఉంటారు. ఓకే, అంటే పిల్లలు కొంతమంది చదువుకున్న ఏదో పుస్తకం అలా తీసి ఏదో చదువుతున్నట్టు నటిస్తుంటారు కదా, సో ఇది కూడా అంతే. హీ ఈజ్ ప్రిటెండింగ్, అతను నటిస్తున్నాడు. ఎలా, ఏమని, టు బీ రీడింగ్ అంటే చదువుతున్నట్టు నటిస్తూ ఉన్నాడు. ఓకే, సో అతను చదువుతూ ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు. ఓకే, సో ఈ స్ట్రక్చర్ ఉండండి 2b + v1 + ing. 2b + వర్క్ అనేది v1 ing. సో ఇది కూడా 2b + రీడ్ అనేది v1 ing. ఓకే, సో ఇలా, సో ఈ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఏది, కంటిన్యూస్ ఇన్ఫినిటివ్. ఓకే, సో మనం మెయిన్గా ఈ పార్ట్ మాత్రమే చూడాలి. ఓకే, ఇది కాదు. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. సో జనరల్గా మనకు తెలుసు పర్ఫెక్ట్ టెన్స్ అంటే అందులో మనం హ్యావ్ ఫార్మ్స్ యూస్ చేస్తామని. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. సో 2 + హ్యావ్ + v3. ఎప్పుడైనా మనం ఏం గుర్తుంచుకోవాలంటే హ్యావ్ ఫార్మ్స్తో, ఓకే, హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ, ఓకే, ఎప్పుడైనా హ్యావ్ ఫార్మ్స్ కనుక యూస్ చేస్తే మనము వర్బ్ అనేది v3లో ఉంటుంది. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్లో ఉంటుంది, రైట్? సో 2 + హ్యావ్ + v3. సో ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, హీ సీమ్స్ టు హ్యావ్ వర్క్డ్ హార్డ్. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ ఈ యాక్షన్ అయిపోయింది అన్నట్టు. సో పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ అయిపోయింది, ఆ పని అనేది అయిపోయింది, యాక్షన్ అనేది అయిపోయినప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో అందుకే టు హ్యావ్ + v3. హీ సీమ్స్ టు హ్యావ్ వర్క్డ్ హార్డ్. ఓకే, అతన్ని చూస్తే బాగా కష్టపడి పని చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, పని చేసినట్టు అంటే పని అయిపోయింది. ఓకే, పని అయిపోయినప్పుడే మనము హ్యావ్ ఫార్మ్ అనేది యూజ్ చేయాలి. సో హీ సీమ్స్ టు హ్యావ్ వర్క్డ్. వర్క్డ్ అనేది ఏంటిది, v3. వర్క్డ్. ఓకే, v2 అండ్ v3 బోత్ ఆర్ సేమ్ ఇక్కడ. సో ఇక్కడ వర్క్డ్ v3 అనేది మనం తీసుకున్నాము. సో అతను చూస్తే బాగా కష్టపడ్డట్టు లేదా కష్టపడి పని చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, అంటే పని అయిపోయింది. ఓకే, హీ అడ్మిటెడ్ టు హ్యావ్ లాస్ట్ హిస్ జాబ్. ఓకే, హీ అడ్మిటెడ్ అంటే ఏంటి, ఒప్పుకోవడం. తను ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే టు హ్యావ్ లాస్ట్. సో లాస్ట్ అనేది కూడా v3. ఓకే, అంటే పోయింది. అతను ఏమని ఒప్పుకున్నాడు, తన జాబ్ పోయింది అని ఒప్పుకున్నాడు. ఓకే, రైట్. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా హీ. సో హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే
హీ హ్యాజ్ అంటాం. ఓకే, సో థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ యూజ్ చేయాలి, హ్యావ్ ఫామ్స్లో హ్యాజ్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ మనం థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ యూజ్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ మనం హ్యావ్ యూజ్ చేసాం. అంటే ఇక్కడ సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా మనం మాత్రం ఇక్కడ హ్యావే యూజ్ చేయాలి, ఎందుకంటే టూతో హ్యాజ్ అనేది రాదు. ఓకే, 2 + హ్యాజ్ అనేది లేదు, 2 + హ్యావే ఉంటుంది. ఓకే, సో టు హ్యావ్. ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా, ఓకే, అది అనవసరం. మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఏ పర్సన్ ఉన్నా సింగులరా ప్లూరల్, ఓకే, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇలా ఉన్నా సరే మనం ఇక్కడ టు హ్యావ్ అనే యూజ్ చేస్తాం, హ్యాజ్ అనేది రాదు. ఓకే, సో హీ సీమ్స్ టు హ్యావ్ వర్క్డ్ హార్డ్. అలాగే హీ అడ్మిటెడ్ టు హ్యావ్ లాస్ట్ హిస్ జాబ్. అడ్మిటెడ్ అంటే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే తన జాబ్ అనేది పోయింది అంటే ఆల్రెడీ అయిపోయింది. ఓకే, సో జాబ్ అనేది పోయింది, అది అతను ఒప్పుకున్నాడు. సో మనము ఈ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ యాక్షన్ అనేది అయిపోయిన తర్వాతనే మనము ఇది ఈ టెన్స్ అంటే ఈ పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అనేది ఈ స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఎప్పుడు కంటిన్యూస్ అంటే జరుగుతున్నప్పుడు. ఓకే, రైట్, అంటే ఒక పర్టికులర్ టైంలో జరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ టైం గురించి మాట్లాడేటప్పుడే మనం కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇది ఏంటిది అంటే ఇది ఇండెఫినైట్ అని కూడా అంటారు. సింపుల్ ప్రెజెంట్ని మనం ఇంకోటి ఏమంటామంటే ఇండెఫినైట్, అంటే అది ఎప్పుడు అనేది కరెక్ట్గా ఐడియా ఉండదు మనకి. ఓకే, సో అంటే ఇది yet to happen. సో 2 + v1 అంటే ఏంటి, yet to happen అంటే అవ్వబోతుంది, ఇంకా అవ్వలేదు. ఎప్పుడు అవ్వబోతుందో తెలియదు మనకి, అది ఎప్పుడవుతుందో మనకి ఐడియా లేదు, కానీ అవ్వబోతుంది. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు జాయిన్ అంటే జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాను, ఎప్పుడైతాడో మనకి తెలియదు. ఓకే, సో ఇది అవుతుంది, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఇది స్ట్రక్చర్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ఫినిటివ్. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ఫినిటివ్, రైట్, 2 + have + been + v1 + ing. సో ఇది స్ట్రక్చర్. ఓకే, సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే సో గతంలో మొదలై ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, దాన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. అంటే గతంలో మొదలై ఇప్పటి వరకు అంటే ఈ క్షణం వరకు అది కంటిన్యూ అవుతూ ఉంది. సో మనం ఆ స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడే పాయింట్ వరకు మనము ఈ సందర్భాన్ని మొత్తం లేదా యాక్షన్ని మొత్తం మనము డిస్కస్ చేస్తున్నాము. సో అదేమంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ఫినిటివ్. సో స్ట్రక్చర్ వచ్చేసి 2 + have + been + v1 + ing. ఓకే, రైట్, సో ఒకటి కామన్ ఏంటంటే ఎక్కడైనా కంటిన్యూస్ ఉంటే మనకి v1 + ing అనేది కామన్. ఓకే, అండ్ ఇంకొకటి పర్ఫెక్ట్ అంటే ఎక్కడ పర్ఫెక్ట్ ఉన్నా హ్యావ్ అనేది కామన్, అఫ్ కోర్స్ 2 అనేది కామన్. సో ఎగ్జాంపుల్స్, హీ సీమ్స్ టు హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ మెనీ డేస్. ఓకే, అతన్ని చూస్తూ ఉంటే ఎన్నో రోజుల నుండి కష్టపడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో కష్టపడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది ఎన్నో రోజుల నుండి. సో ఎన్నో రోజుల నుండి ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో హీ సీమ్స్ టు హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ మెనీ డేస్, రైట్, అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఈ పాయింట్ వరకు మనం లేదా ఈ క్షణం వరకు మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో అతను ఎన్నో రోజుల నుండి కష్టపడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే అతన్ని చూస్తే అలా అర్థమవుతుంది. ఓకే, రైట్, ఇతను బాగా చాలా రోజుల నుండి కష్టపడుతూ పనిచేస్తున్నట్టుంది అనేది అతను చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, హీ ప్రిటెండెడ్ టు హ్యావ్ బీన్ రీడింగ్ ఆల్ డే. హీ ప్రిటెండెడ్ అతను నటించాడు. ఎలా నటించాడంటే రోజంతా అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు రోజంతా చదువుతూ ఉన్నట్టు నటించాడంట. ఓకే, సో ప్రిటెండెడ్ అంటే నటించడం. టు హ్యావ్ బీన్ రీడింగ్ ఆల్ డే రోజంతా చదువుతూ ఉన్నట్టు నటించాడు. ఓకే, రైట్, సో ఇలా సో టు హ్యావ్ బీన్ వర్కింగ్, టు హ్యావ్ బీన్ రీడింగ్. ఓకే, సో వర్బ్ అనేది ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. ఓకే, ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ఫినిటివ్. సో ఇలా మనకు యాక్టివ్ వాయిస్లో లేదా యాక్టివ్ ఫామ్లో మనకి ఇలా ఉంటాయి: సింపుల్ ప్రెజెంట్, కంటిన్యూస్ ఇన్ఫినిటివ్, పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ఫినిటివ్. ఇప్పుడు మనము ప్యాసివ్ ఫామ్లో ఈ ఇన్ఫినిటివ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాము. అయితే యాక్టివ్ ఫామ్లో ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ చేత యాక్షన్ అనేది చేయబడుతుంది కాబట్టి దాన్ని మనం యాక్టివ్ ఫామ్ అన్నాము. అండ్ యాక్టివ్ ఫామ్లో మనకి 4 టైప్స్. ఓకే, అంటే సింపుల్ ప్రెజెంట్ కానీ, కంటిన్యూస్ కానీ, పర్ఫెక్ట్ కానీ లేదా పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ఫినిటివ్ అని 4 టైప్స్ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ మాత్రం ఓన్లీ ప్యాసివ్ ఫామ్లో 2 టైప్సే ఉంటాయి. ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యాసివ్ ఫామ్లో ఏంటంటే ఈ సబ్జెక్ట్ చేత యాక్షన్ అనేది చేయబడదు, అంటే సబ్జెక్ట్ చేత పని అనేది చేయబడదు, అందుకే దీన్ని ప్యాసివ్ ఫామ్ అంటాం. అండ్ ప్యాసివ్ ఫామ్లో ఏంటంటే ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఓన్లీ యాక్షన్ అంటే పని అనేది ఇంపార్టెంట్ కానీ అది ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ముందుగా సింపుల్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్లో మనకి 2 + b + v3. ఓకే, సో ఇక్కడ మనం v3 అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే
ప్యాసివ్ వాయిస్లో కనుక మనం ఆన్సర్ అనేది లేదా సెంటెన్స్ అనేది రాస్తే ఎప్పుడైనా వర్బ్ అనేది V3లో ఉంటుంది, అంటే పాస్ట్ పార్టిసిపుల్లో ఉంటుంది. సో ఇంతకుముందు మనం ఏం చూసామంటే ఎక్కడైతే హ్యావ్ ఫార్మ్స్ వస్తాయో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేది ఇమీడియట్గా వర్బ్ అనేది V3లో ఉండాలని చూసాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ హ్యావ్ ఫామ్ లేకున్నా కూడా మనం వర్బ్ అనేది V3లో వాడతాము, అంటే పాస్ట్ పార్టిసిపుల్లో వాడతాము. ఓకే, ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ అంటే టెన్స్ ఏదైనా కావచ్చు, అది ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా, టెన్స్ ఏదైనా కూడా ప్యాసివ్లో కనుక ఒక సెంటెన్స్ రాస్తే అక్కడ వర్బ్ అనేది V3లో ఉంటుంది. ఓకే, సో V3 అనేది మనము 2 సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాం. ఒకటి హ్యావ్ ఫార్మ్స్లో యూస్ చేస్తాం, 2 ప్యాసివ్ వాయిస్లో యూస్ చేస్తాం. సో ఇక్కడ ప్రజెంట్ ఇన్ఫినిటివ్లో 2 + B + V3 అనే స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ చూడండి, ద ఫుడ్ ఈజ్ రెడీ టు బీ ఈటెన్. సి టు బీ ఈటెన్, ఈటెన్ అనేది ఏంటి V3, ఈట్, ఏట్, ఈటెన్. ఓకే, టు బీ ఈటెన్. ఓకే, ఇప్పుడు జనరల్గా మనము ద ఫుడ్ ఈజ్ రెడీ టు ఈట్ అన్నాం అనుకో, ద ఫుడ్ ఈజ్ రెడీ టు ఈట్ అంటే ఆ సెంటెన్స్ అనేది రాంగ్. ద ఫుడ్ ఈజ్ రెడీ. ఓకే, ద ఫుడ్ ఈజ్ రెడీ టు ఈట్ అంటే ఫుడ్ అంటే ఏంటి, భోజనం. ఓకే, లేదా ఆహారం. ఓకే, భోజనం అనేది తినడానికి రెడీగా ఉంది. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే ఆ భోజనమే తింటుంది అన్నట్టు. ఓకే, అంటే భోజనము తినడానికి రెడీగా ఉంది, మనం తినడానికి కాదు, భోజనమే తినడానికి రెడీగా ఉంది. అలా చెప్తామా? మనం చెప్పము. ఓకే, సో ద ఫుడ్ ఈజ్ రెడీ టు ఈట్ అంటే ఆ భోజనమే తింటుంది అని అర్థం, కానీ అది కాదు. ద ఫుడ్ ఈజ్ రెడీ టు బీ ఈటన్. టు బీ ఈటన్ అంటే బై అస్, అంటే ఆహారం అనేది మన చేత భుజింపబడుతుంది, అంటే మనం భుజిస్తాము, భోజనం అనేది మనం చేస్తాము. ఓకే, దానికదే తినదు కదా, కాబట్టి టు బీ ఈటన్ అనాలి. సో టు ఈట్ అనేది రాంగ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ద ఫుడ్, ఇక్కడ ఆహారం అనేది సబ్జెక్టు, ఇది ఇక్కడ పని చేయట్లేదు. ఓకే, పని చేసేవారు వేరే ఉంటారు, అంటే తినేవారు వేరే వాళ్ళు మనుషులు ఉంటారు, అది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, బై అస్, బై హిమ్, బై దెమ్ ఇవన్నీ అవసరం లేదు, కంపల్సరీ కాదు. ఓకే, సో ఇక్కడ ఇది సబ్జెక్ట్ యాక్టివ్ లేదు, కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ప్యాసివ్ ఫామ్ అంటాం, అండ్ టు బీ V3 అనేది యూస్ చేయాలి. ఓకే, షీ వాంట్స్ టు బీ సెలెక్టెడ్. షీ వాంట్స్ టు బీ సెలెక్టెడ్ ఫర్ ద డాన్స్ కాంపిటీషన్. ఆమె ఏమనుకుంటుంది, ఆమెకి డ్యాన్స్ కాంపిటీషన్ ఉందంట, దానికి సెలెక్ట్ అవ్వాలని అనుకుంటుందంట. ఓకే, ఆ కాంపిటీషన్కి తను సెలెక్ట్ అవ్వాలని అనుకుంటుందంట. టు బీ సెలెక్టెడ్. సో టు బీ సెలెక్టెడ్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ ఈమె యాక్టివ్ కాదు, అంటే సెలెక్ట్ చేయాల్సింది ఈమె కాదు కదా. ఓకే, ఈమె సెలెక్ట్ చేయదు కాబట్టి టు బీ సెలెక్టెడ్. ఓకే, అంటే సెలెక్ట్ అవ్వాలనుకుంటుంది కానీ ఆమె సెలెక్ట్ చేయదు. ఓకే, అంటే యాక్షన్ అనేది తనపై జరుగుతుంది కానీ ఆమె చెయ్యదు. ఓకే, అందుకే ఇది ప్యాసివ్ ఫామ్ టు బీ సెలెక్టెడ్. ఓకే, సో టు బీ + V3 అనేది సింపుల్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్. ఓకే, ఇది నెక్స్ట్ పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్లో మనకు స్ట్రక్చర్ వచ్చేసి 2 + హ్యావ్ + బీన్ + V3. ఓకే, సో పర్ఫెక్ట్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము, పర్ఫెక్ట్ అంటే అక్కడ హ్యావ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్యాసివ్ ఫామ్లో V3 అనేది ఉంటుంది. ఓకే, అండ్ బీన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ యాక్షన్ అనేది, ఇక్కడ వీళ్ళు సబ్జెక్ట్ అనేది యాక్షన్ అనేది చేయదు, సబ్జెక్ట్ మీద యాక్షన్ అనేది జరపబడుతుంది కాబట్టి బీన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ అడ్మిటెడ్ టు హ్యావ్ బీన్ డిబార్డ్ ఫ్రమ్ ద ఎగ్జామ్. హీ అడ్మిటెడ్, అతను ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే టు హ్యావ్ బీన్ డిబార్డ్, టు హ్యావ్ బీన్ డిబార్డ్. ఓకే, ఫ్రమ్ ద ఎగ్జామ్ అంటే ఇతను ఎగ్జామ్ నుండి డిబార్ చేయబడ్డాడు, ఇతను చేయలేదు. ఓకే, యాక్షన్ అనేది ఇతని పైన జరిగింది. ఏంటి యాక్షను? టు హ్యావ్ బీన్ డిబార్డ్. ఓకే, అతను డిబార్ చేయబడ్డాడు. ఓకే, సో మనం ఎగ్జామ్స్లో చూస్తుంటాం కదా, స్క్వాడ్ కానీ కొంతమంది అఫీషియల్స్ వస్తారు కదా, సో ఎవరైనా చీటింగ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే డిబార్ చేస్తారు. సో అతను ఒప్పుకున్నాడంట, ఏమని? అతను డిబార్ కాబడ్డాడు. ఓకే, కాబడ్డాడు. కాబడ్డాడు అంటే మనం ఎలా చూపెట్టాలి దాన్ని సెంటెన్స్లో? బీన్ అని చూపెట్టాలి. ఓకే, సో అతను ఒప్పుకున్నాడు, అతను డిబార్ కాబడ్డాడు అని. ఓకే, సో టు హ్యావ్ బీన్ + V3. నెక్స్ట్ షీ డినైడ్ టు హ్యావ్ బీన్ ఇన్సల్టెడ్. టు హ్యావ్ బీన్ ఓకే సారీ టు హ్యావ్ బీన్ V3. ఇన్సల్టెడ్ అనేది V3. డినైడ్. ఓకే, అడ్మిటెడ్ అంటే లేదా యాక్సెప్టెడ్ అంటే ఏంటి? ఒప్పుకోవడం. డినైడ్ అంటే ఒప్పుకోకపోవడం. ఓకే, ఆపోజిట్ వర్డ్. ఓకే, డినైడ్ అంటే ఏంటి? ఒప్పుకోకపోవడం. రైట్, షీ డినైడ్ టు హ్యావ్ బీన్ ఇన్సల్టెడ్ అంటే ఎవరో అన్నాడే ఆ అమ్మాయిని ఎవరో ఇన్సల్ట్ చేశారని. ఓకే, ఆ అమ్మాయిని వెళ్ళి అడిగితే ఏమంది? షీ డినైడ్, నన్ను ఎవరు ఇన్సల్ట్ చేయలేదు, లేదా నేను ఎవరి చేత ఇన్సల్ట్ కాబడలేదు.
ఓకే, అలా టు హ్యావ్ బీన్ ఇన్సల్టెడ్. సో ఆమెని ఒప్పుకోలేదు, నేను ఇన్సల్ట్ కాబడ్డానని తను ఒప్పుకోలేదు. షీ డినైడ్. ఓకే, సో స్ట్రక్చర్ వచ్చేసి టు ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఓకే, సో ఇలా మనము ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫినిటివ్స్లో యాక్టివ్ ఫామ్లో 4 టైప్స్ అండ్ ప్యాసివ్ ఫామ్లో మనకి ఇలా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫినిటివ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.